దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం 5 to 6 ఆరాధన చూస్తున్నారా? ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం దేవుని వాగ్దానం, ఉదయకాల ప్రార్థన, సాయంకాల ఆరాధన మిస్ చేసుకోకండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రెగ్యులర్గా చూడండి, వాక్యం వినండి. మీరందరూ వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత బైబిల్ స్టడీ, దేవునితో సన్నిహిత బంధం కలిగి ఉండండి. ఈ దినాలు చెడ్డ దినాలు, శత్రువు మనతో పోరాడుతున్న దినాలు. యేసయ్యతో ఉంటేనే మనం బ్రతకగలుగుతాం, లేకపోతే లేదు. కాబట్టి ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే ఈరోజే, నేడే రక్షణ. ఎందుకంటే యేసుని సొంత రక్షకుడు అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. క్రీస్తు బిడ్డగా ముద్రించబడతావు. యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. పరలోకం, నిత్యరాజ్యం నీకు దొరుకుతుంది. రెండోదిగా ఆత్మీకంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాధిపరంగా నలిగిపోతున్న బిడ్డలు, మీరు ఎటువంటి విషయంలో దిగులు పడద్దు. మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి గొప్ప జవాబుని కలుగజేసి సర్వసత్యంలోకి నడిపించి నూతన కార్యాలు జరిగించి కృప వెంబడి కృపని చూపి మనల్ని నడిపించబోతున్నాడు. ఈరోజు మీరు దేవునితో సన్నిహితులై ఉండండి, అంతే. ప్రతి దానికి పరిష్కారం దేవుని టైం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, జయం ఇయ్యబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. నేను చదువుతున్నాను ఈరోజు వాగ్దానం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం 2వ మాటగా నేను చదువుతున్నాను. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. మీతో కూడున్న దేవుడు రక్షణను ఊరక చూడండి. మీరు భయపడద్దు, జడియొద్దు. జడియకండి, భయపడకండి, మీరు ఊరక ఉండండి, అంతే. ఈరోజు వాగ్దానం, జడియొద్దు, భయపడొద్దు, ఊరక ఉండండి. అంటే ఏంటి? నువ్వు గమ్మునుండు, ఏం జరగబోతుందో దేవుడు చేయబోతున్నాడు. భయపడకు, జడియకు, మీరు ఊరక ఉండండి, అంతే. ఆయన చేస్తున్నాడు, చేయబోతున్నాడు. నీ ప్రతి కోణములో దేవుడు చేస్తాడు, చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో బిడ్డ. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ కష్ట దుఃఖ సమయాలను బట్టి బాధపడకు. అన్నిటికీ పరిష్కారం దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, అది స్థిరపరచబోతున్నాడు. ఏ విషయం భయపడుతున్నావు, ఏ విషయం జడుస్తున్నావు, ఏ విషయం కృంగిపోతున్నావు, ఊరక అలా ఉండి చూడు. దేవుడు నీకు విజయం ఇచ్చి దేవుడు గొప్ప కార్యం చేయబోతుండగా ప్రతి ఒక్కరు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. విశ్వాసులు, సేవకులు, ఆత్మీయులు. రెండవదిగా, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? మీ కుటుంబ జీవితాల్లో సంతోషం కలిగి ఉండండి. అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవుడు గొప్ప కార్యాలు చేశాడని విశ్వసిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి విడుదల, స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, బంధకంలో ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు విడుదల, మరణకరమైన రోగాల నుంచి విడుదల, అంతేకాక వారి యొక్క భూమి, డబ్బు విషయాల్లో మోసము నుండి విడుదల, నష్టం నుంచి విడుదల, ప్రతి సమస్య నుండి విడుదల, ఆయన భయపడుతున్న భయం నుంచి విడుదల. ప్రభా, ఏ దేశ, రాష్ట్ర, ప్రపంచవ్యాప్తంగా నీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడాలి. సేవకులు, సంఘాలు, విశ్వాసులు బలం పొందాలి. మాపై, మా కుటుంబాలపై నీ కృప చూపండి. అంతేకాక ప్రభా తండ్రి, ఎవరెవరు మ్యారేజ్ ఉన్న కుటుంబానికి తోడుగుండి ఆశీర్వదించండి. ఎవరిది బర్త్డేనో వారికి విజయోత్సాహం మీరు దయచేయండి. ఈరోజు వాగ్దానం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా నీ వాక్యంలో స్థిరపడి బలపడి ఎదుగుటకు కల్వరి పరిచయను కూడా మీరు ఆ విధంగా స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా. వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతంగా ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో జరుగుతుంది, రండి. ప్రతి ఆదివారం బెల్లంపల్లి 2 ఆరాధనలు, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.